ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశం నుండి వస్తున్న ఒక పెద్ద సంచలనం గురించి మాట్లాడుకుందాం. సర్వం ఏఐ. అవును, సర్వం ఏఐ. గూగుల్, ఓపెన్ ఏఐ లాంటి గ్లోబల్ దిగ్గజాలకు మన దేశం నుండి వస్తున్న సమాధానం ఇదే అంటున్నారు. చాలామంది అలానే చూస్తున్నారు. మన దగ్గరున్న సోర్స్ మెటీరియల్ ప్రకారం అసలు సర్వం ఏఐ అంటే ఏంటి, ఎందుకు దీనికింత ప్రాధాన్యత, దీని గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ఇక్కడ మనం మొదటగా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, అసలు మన దేశానికి స్వంతంగా ఒక ఏఐ ఎందుకు అవసరం? కరెక్ట్. గ్లోబల్ మోడల్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి. కానీ సమస్య ఏంటంటే, భారతదేశంలో 22 అధికారిక భాషలు, వందల కొద్ది మాండలికాలున్నాయి. నిజమే. ఈ వైవిధ్యాన్ని చాలా గ్లోబల్ ఏఐ మోడల్స్ అర్థం చేసుకోలేవు. దానికి తోడు మన దగ్గర 800 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ యూజర్లు. ఓ, అంతమందా? అవును. అంటే మన డేటా భద్రత, సార్వభౌమాధికారం చాలా ముఖ్యం. ఈ సవాళ్లకు సర్వం ఏఐ ఒక పరిష్కారంలా కనిపిస్తోంది. నిజమే. కొన్నిసార్లు గూగుల్ ట్రాన్స్లేట్ వాడితే ఎంత వింతగా ఉంటుందో మనకు తెలుసు కదా. అవును, సరిగ్గా అదే పాయింట్. అందుకే వీళ్ళు పాశ్చాత్య టూల్స్ను కయ్యం కాపీ కొట్టకుండా గ్రౌండప్ విధానాన్ని ఎంచుకున్నారు. పేరులోనే ఉంది సర్వం. సంస్కృతంలో అన్నీ అని. అంటే భారతీయ భాషలు, సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని స్వంతంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఎల్ఎల్ఎంస్ను నిర్మిస్తున్నారు. కరెక్ట్. ఇక్కడే అసలు విషయం ఉంది. వాళ్ళు కేవలం టెక్స్ట్పై మాత్రమే దృష్టి పెట్టట్లేదు. ఎందుకంటే అవును, మన దగ్గర టైప్ చేయడం కన్నా మాట్లాడటమే ఎక్కువ కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే వాయిస్ ఏఐ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వాయిస్ ఏఐ అంటే స్పీచ్ రికగ్నిషన్, టెక్స్ట్ టు స్పీచ్ లాంటివా? కానీ అంతకన్నా లోతైనది. ఉదాహరణకు తెలుగులో చూసానూకి, చూసానూకి ఉన్న చిన్న ఉచ్చారణ తేడాను కూడా మన ఏఐ మోడల్స్ పట్టుకోవాలి. ఓ, ఆ సూక్ష్మ నైపుణ్యాలు. గ్లోబల్ మోడల్స్కి అవి తరచుగా అంతుపట్టవు. అంతేకాదు, తక్కువ ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్లో కూడా. ఇది చాలా ముఖ్యం. సమర్థవంతంగా పనిచేసేలా తక్కువ ఖర్చుతో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించడం వీరి లక్ష్యం. ఇది గ్లోబల్ కంపెనీల నుండి వీరిని పూర్తిగా వేరుచేస్తోంది. వావ్, తక్కువ ఇంటర్నెట్ స్పీడ్లో పనిచేయడం అనేది చాలా పెద్ద విషయం, ముఖ్యంగా మన గ్రామాల్లో. ఇదంతా వినడానికి చాలా బావుంది. కానీ సామాన్యుడికి ఇది నిజంగా ఎలా సహాయపడుతుంది? ఒక రైతుకు లేదా ఒక విద్యార్థికి? మంచి ప్రశ్న. కొన్ని ఉదాహరణలు చూస్తే, ఒక రైతు తన ప్రాంతీయ భాషలో వాయిస్ కమాండ్ ఇచ్చి పంటల గురించి సలహా పొందవచ్చు. తన సొంత మాండలికంలో కూడానా? అదే వాళ్ల లక్ష్యం. ఇక ఒక విద్యార్థికి తన మాతృభాషలో ఒక పర్సనల్ ట్యూటర్ దొరికినట్లుంటుంది. వైద్య సలహాలు కూడా అందుబాటులోకొస్తాయి. అవును. అంటే మనమిక్కడ కేవలం ఒక టెక్నాలజీ గురించి మాట్లాడట్లేదు. భాష అనేది ఎన్నో ఏళ్లుగా విద్యకు, అవకాశాలకు ఒక అడ్డంకిగా ఉంది. నిజమే. దాన్ని బద్దలు కొట్టే ఒక సాధనం గురించి మాట్లాడుతున్నాం. ఇది కేవలం అనువాదం కాదు, ఇది సాధికారత. వింటుంటే చాలా ఆశాజనకంగా ఉంది. కానీ ఈ ప్రయాణం అంత సులభం కాదేమో. సవాళ్లు కూడా గట్టిగానే ఉంటాయి కదా. ఖచ్చితంగా. పూలపాంపు కాదు. ముఖ్యమైనది కంప్యూటింగ్ పవర్. ఒక శక్తివంతమైన ఏఐ మోడల్ను ట్రైన్ చేయడానికి లక్షల డాలర్లు ఖర్చవుతుంది. గూగుల్, ఓపెన్ ఏఐ లాంటి సంస్థలు ఈ విషయంలో చాలా ముందున్నాయి. వాళ్లతో పోటీ పడాలంటే కేవలం మంచి ఐడియా ఉంటే సరిపోదు. భారీగా వనరులు కూడా కావాలి. నాణ్యమైన భారతీయ భాషా డేటాను సేకరించడం కూడా మరో పెద్ద సవాలు. అది నిజమే. నాకింకొక సందేహం. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు కూడా ఇప్పుడు భారతీయ భాషలపై చాలా పెట్టుబడి పెడుతున్నారు కదా. మరి కేవలం భాషపై దృష్టి పెడితే సర్వం ఏఐ వాళ్లను ఎలా దాటగలదు? ఇది చాలా కీలకమైన పాయింట్. గ్లోబల్ కంపెనీలు పెట్టుబడి పెడుతున్నా వారి ప్రాధాన్యత ఎప్పుడూ గ్లోబల్ మార్కెటే. కానీ సర్వం ఏఐ పుట్టిందే భారతదేశం కోసం. అంతే. భారతీయ భాషల్లోని మాండలికాలు, సాంస్కృతిక సూక్ష్మ నైపుణ్యాలపై వీరికి ఉన్నంత లోతైన అవగాహన వాళ్లకుండదు. దానికి తోడు ఇక్కడి మార్కెట్, టాలెంట్. అవును. ఇవి వారికున్న అతిపెద్ద బలాలు. అంతిమంగా చూస్తే సర్వం ఏఐ అనేది కేవలం మరో స్టార్టప్ కాదు. భారతదేశాన్ని ఒక సాఫ్ట్వేర్ సేవల కేంద్రం నుండి సొంతంగా మౌలిక సాంకేతికతని సృష్టించే దేశంగా. అవును, సృష్టించే దేశంగా మార్చడంలో ఇది ఒక ముఖ్యమైన మలుపు. మన టెక్నాలజీ కోసం ఇంకెవరిపైనో ఆధారపడకుండా మనమే నిర్మించుకుంటున్నామన్నమాట. చాలామంది సర్వం ఏఐ భారతదేశపు ఓపెన్ ఏఐ అవుతుందా అని అడుగుతున్నారు. అయితే నా దృష్టిలో అసలు ప్రశ్న అది కాదు. మరి ఏంటి? భారతదేశపు ప్రత్యేకమైన, సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం ద్వారా, అంటే ఈ బహుభాషా వాతావరణం లాంటివి. దీని ద్వారా
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ఇదొక కొత్త ప్రమాణాన్ని చూపించగలదా అన్నదే మనం ఆలోచించాల్సిన అసలు విషయం.